శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఫిబ్రవరి నెల 9వ తేదీ 2025 ఆదివారం నుండి ఫిబ్రవరి నెల 15వ తేదీ 2025 తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మాఘమాస శుక్లపక్ష ద్వాదశి నుండి మాఘమాస కృష్ణపక్ష తృతీయ పర్యంతం శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశులకు గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు కనుక చూసుకున్నట్లయితే ఈ వారం 9వ తేదీ భీష్మ భీమ ప్రహ్లాద వరాహ తిల అనే పేరు కలిగినటువంటి ద్వాదశి. మాఘమాసంలో శుక్లపక్ష ద్వాదశికి చాలా మంచి పేర్లు ఉన్నాయి. త్రిపుష్కర యోగము అని చెప్పొచ్చు. 10వ తేదీ ఏమిటి అంటే వరాహ కల్పాది అని చెప్పారు. అలాగే 11వ తేదీ పూర్ణిమ పూజ, రాత్రిపూట పౌర్ణమి వ్రతం చేసుకునేటువంటి వారికి 11వ తేదీ విశేషమైనటువంటి మాఘ పూర్ణిమ అవుతోంది. ఇక 12వ తేదీ సిద్ధరాజ దత్తావతారములు, ఆ రోజున పూర్ణిమ హోమం అనేటువంటిది కూడా చెయ్యవచ్చు. మాఘశుద్ధ పూర్ణిమ అదే రోజు అవుతోంది, అంటే బుధవారం నాడు మనకు విశేషంగా పౌర్ణమి ఉంది. అలాగే ఈ వారంలో ఇవే ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ముఖ్యంగా ఈ వారం కనుక చూసుకున్నట్లయితే మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి యోగాదులు కలగబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారు అంటే అశ్విని 4, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది అని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు దాదాపు 5 గ్రహాలు కూడా చాలా శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నటువంటి గ్రహములు. కాబట్టి చాలా అదృష్ట యోగము అనేటువంటిది కూడా తలుపు తట్టింది మేషరాశి వారికి. ఉద్యోగపరంగా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యోగ విషయం ఏదైతే ఉన్నదో ఒక కొలిక్కి వస్తుంది. మీరు ఏవేవైతే కోరుకుంటున్నారో అటువంటి ఫలితాలు కూడా పొందుతారు. నలుగురిలో గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఏ పనులు చేపట్టినా అవి సకాలంలో పూర్తి కావటము, వాటి యొక్క ఫలితము పరిపూర్ణంగా రావటము అనేటువంటిది ఈ వారంలో జరుగుతుంది. 10, 11, 12వ తేదీల్లో కూడా కొంత మార్పులు ఉన్నాయి. 12వ తేదీ బుధుడు ముఖ్యంగా కుంభంలోకి అడుగు పెడుతున్నాడు. 13వ తేదీ రవి, అంటే 13వ తేదీ నుంచి రవి బుధులు ఇద్దరు కూడా మేషరాశి వారికి చక్కటి అంటే ఏకాదశంలో ఉండబోతున్నారు. కాబట్టి మేషరాశి వారికి ఏకాదశ రవి, ఏకాదశ బుధులు ఈ 13వ తేదీ నుంచి ఫలితాల్లో ఇంకా అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటిది కూడా ఉంటుంది. ఆర్థిక స్థితి ఏదైతే ఉందో అది మెరుగుపడుతుంది. సంపాదన మార్గములు కావచ్చు, లేకపోతే సంపాదన కావచ్చు, ఏదైనా కూడా పెరుగుతుంది. వ్యాపారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచితూచి తీసుకోవాలి. ఈ వారం మధ్యలోనే ఒక శుభవార్త వినేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. స్త్రీలకు ఈ వారం పట్టిందల్లా కూడా బంగారం కావచ్చు. వైజ్ఞానిక సాంస్కృతిక రంగాల యందు ముందుకు దూసుకొని వెళ్తారు. విద్యార్థులు దైవ కార్యక్రమాల మీద ఆసక్తి కూడా పెరుగుతుంది. చాలా వరకు భాగస్వాముల మధ్య విభేదాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టుగా చక్కగా కూడా ఈ వారం బ్రహ్మాండంగా జరుగుతాయి మేషరాశి వారికి. మేషరాశి వారు ఈ వారమంతా చేయవలసినటువంటి ధ్యానము అలా లక్ష్మీదేవి యొక్క స్తోత్రపారాయణంతో పాటుగా లక్ష్మీ హృదయము, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణంతో పాటు గురువారం నాడు
దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మేషరాశి వారికి కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ వారమంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. అంటే దాదాపుగా శుక్రుడు కావచ్చు, రాహు కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. బుధుడు కూడా ఈ 12వ తేదీ నుంచి కూడా బుధుడు మీకు శుభమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే వృషభ రాశి వారికి బుధుడు దశమంలో ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి చాలా దశమంలో ఉన్నటువంటి బుధుడు, దశమంలో ఉన్నటువంటి రవి చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. గురువు అర్ధశుభుడిగానే ఉన్నాడు. రవి కూడా 13వ తేదీ నుంచి శుభమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. దాదాపుగా ఈ వారమంతా కూడా మంచి సమయము అని చెప్పవచ్చు. ఏ నిర్ణయాలు మీరు ధైర్యంగా తీసుకుంటారో ఆ నిర్ణయాలన్నీ కూడా చక్కగా అమలు పరిచేయటానికి సిద్ధంగా ఉంటారు. ఈ వారం గ్రహ సంచార రీత్యా అనేక యోగాదులు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో ముందడుగు వేస్తారు. కొంత అనారోగ్యం కావచ్చు, తలతిప్పటం మొదలైనటువంటివి ఈ వార ఆరంభంలోనే ఉంటాయి. ఏదైనా సరే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చిత్తశుద్ధితో చదివినా, కష్టపడి చదివినా తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళమని వృషభ రాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. అంటే అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కాలము మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి కాలాన్ని అనుసరించి ముందుకు వెళ్ళండి. ఉద్యోగపరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం, ప్రణాళిక, సమయపాలన ఈ రెండు కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కనుక ఖచ్చితంగా పాటించగలిగితే వారికి బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉదాసీనత కానీ, మొహమాటం కానీ ఈ రెండు కూడా పెట్టుకోవద్దు. కొంత మిశ్రమ కాలం తొలగిపోయి మంచి కాలం అనేటువంటిది వచ్చింది. ఉద్యోగులకు అభివృద్ధికరంగా, విద్యార్థులు అనవసర విషయాల మీద దృష్టి పెట్టకుండా శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటే అవి పూర్తయిపోతాయి. రచనలు, ప్రకటనలకు, రాజకీయ నాయకులకు కొంత అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. దైవ కార్యక్రమాల మీద ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది. శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్ణయములకు మీరు కేంద్ర బిందువు కావటం కూడా ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఆర్థికపరమైనటువంటి వ్యవహారముల యందు ఈ వారం తొందరపాటు పడకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి వృషభ రాశి స్త్రీలు కూడా శుభకార్యముల యందు పాల్గొంటారు. చాలా తీరిక లేని సమయం అనేటువంటిది వృషభ రాశి స్త్రీలకు ఈ వారం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారమంతా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు రావి చెట్టు దగ్గర విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ 54 కానీ 108 ప్రదక్షిణములు కానీ చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచార రీత్యా మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి వారికి ఈ వారం బుధుడు 10వ తేదీ దాకా శుభంగా ఉన్నాడు. కుజుడు కూడా అర్ధశుభుడు, రవి అర్ధశుభుడు. ఎప్పటి నుంచి? 13వ తేదీ నుండి. అంటే 13వ తేదీ నుంచి మారుతూ ఉన్నది గ్రహాలు. బుధుడు కానీ, రవి కానీ మకరం నుంచి కుంభంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మిథున రాశి వారికి వార ఆరంభంలోనే చంద్రుడు, కుజుడు యొక్క కలయిక. అంటే ఆదివారం నాడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశి నుంచి 4వ స్థానంలో కేతువు, అలాగే 9వ స్థానం అయినటువంటి కుంభంలో శని, రవి, బుధులు ఈ 13వ తేదీ నుంచి ఉండటం వల్ల కూడా కొంత మార్పు అనేటువంటిది. దశమంలో రాహు, శుక్రులు కూడా ఉన్నారు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు.
కాబట్టి కొంత మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఒకటేంటంటే ఆర్థికంగా లాభపడతారు, పెట్టుబడి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఏకాగ్రత అనేది చాలా వరకు కూడా అవసరం. ఓర్పుతో వ్యవహరిస్తే మంచిది. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోండి. కుటుంబ స్త్రీలతో వాగ్వివాదాల జోలికి వెళ్ళవద్దు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కోరిన ప్రాంతాలకు కూడా బదిలీ అవుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ ఉండటం వల్ల కొంత పోట్లాటలు రావచ్చు. కాబట్టి కుటుంబ సుఖము, మంచి ఆరోగ్యము, సమాజ గౌరవము ఇవన్నీ కూడా 13వ తేదీ తర్వాత కొంత బాగానే ఉంటాయి. సున్నిత వ్యవహారాల యందు మీ స్పందన ఏదైతే ఉన్నదో అది కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. కాబట్టి సున్నితమైనటువంటి వ్యవహారముల యందు ఎక్కువగా స్పందించడం వల్ల వాగ్వివాదాలు అనేటువంటివి వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోతే మిథున రాశి వారికి ఈ వారం కొంత ఇబ్బంది కలుగుతుంది. గృహంలో విలువైనటువంటి వస్తువుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. వ్యవసాయదారులకు ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. మిథున రాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా కూడా పొందగలుగుతారు. అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు కూడా మిథున రాశి వారికి అనుకూలతను ఇవ్వవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారు ఈ వారం కనుక చూసుకున్నట్లయితే ఈ మాఘమాసంలో గురువు, శుక్రుడు, రాహువు, కేతువు, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు వృషభంలో, అలాగే శుక్రుడు, ముఖ్యంగా శుక్రుడు కూడా 9లో భాగ్యంలో ఉన్నాడు. అలాగే భాగ్యంలోనే రాహు ఉన్నాడు. అలాగే తృతీయంలో కేతు ఉన్నాడు కన్యలో. కాబట్టి గురు, శుక్ర, రాహు, కేతువులతో పాటు 12వ తేదీ నుంచి బుధుడు కుంభంలోకి రావటం వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితములను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారం కొంత అనుకూలత పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికారుల ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారముల యందు కొంత మెలకువగా ఉంటే మంచిది. అలాగే దురలవాట్లకు గురివైనటువంటి మిత్రుల వల్ల కొంత ఇబ్బందులు మీరు పడవచ్చు. ఉద్యోగపరంగా కోరిన ప్రాంతానికి బదిలీ అవుతారు. కర్కాటక రాశి వారు అధికారులతో విరోధం లేకుండా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. అలాగే శత్రుదోషం అనేటువంటిది చాలా వరకు తొలగిపోతుంది. మిత్రుల మద్దతు అనేటువంటిది కూడా అందుతుంది. మీ నిర్ణయాల వల్ల భవిష్యత్ అనేటువంటిది సానుకూలంగా మారుతుంది. రుణ సమస్యలు తొలగిపోతాయి. కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే పొదుపు సూత్రం అనేటువంటిది చాలా వరకు కూడా అవసరము. కలత్ర సౌఖ్యం పెరుగుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. కొంత ఎండుమిర్చి, పసుపు, నూనె, కంది వ్యాపారులకు బాగుగా ఉంటుంది. శుభకార్యములకు పునాదులైతే పడతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫల ప్రాప్తి ఈ వారం కలుగుతుంది. కర్కాటక రాశి వారు కనకధారా స్తోత్ర పారాయణము, ఆదివారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, శనివారం నాడు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేస్తే కొద్దిగా అష్టమ శని దోషం కూడా తొలగిపోయి మరిన్ని యోగదాయకమైన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుడు శుభంగా ఉన్నాడు. బుధుడు
శుభంగా ఉన్నాడు. అంటే సింహరాశి వారికి ఏకాదశంలో కుజచంద్రులు కొంత మీకు ఆది సోమవారాలు ఉండటం కూడా బాగుంటుంది. శుక్రుడు కూడా మీనంలో ఉన్నాడు కాబట్టి కొంత అర్ధశుభుడిగా మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం ఈ వారం సింహరాశి వారికి. మనోబలం ఎంత పెంపొందించుకుంటే అంత బాగుంటారు. విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొని సమయాన్ని కూడా గడుపుతారు. వ్యాపార భాగస్వాములతో సంయమనం పాటించకపోతే ఇబ్బంది కలుగుతుంది. కొన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికారుల ప్రోత్సాహమైతే మీకు తప్పకుండా లభిస్తుంది. శత్రుదోషం అనేటువంటిది బ్రహ్మాండంగా కూడా ఉండబోతోంది. సామరస్య ధోరణి లేకపోతే గొడవలవుతాయి ఇంట్లో. కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల మీరు చేసేటువంటి పనులు మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. అయితే దైవబలం సంపాదించుకోవడం, దైవపరంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం, వారి మార్గదర్శనంలో మీరు కొంత ముందడుగు వేయవచ్చు. అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, స్థిరత్వం లేకపోవడం ఇబ్బంది పడతారు. శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోండి. బంధుమిత్రుల రాకపోకలతో చాలా వరకు కూడా మనోవికాసం అనేటువంటిది కలుగుతుంది. ఉద్యోగపరంగా నిరుద్యోగులు ఉన్నటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలకు దూరంగా ఉండండి. నేను ఇప్పుడు ఉద్యోగం మారుతాను, నాకు నచ్చకపోయినా అంటే ఉన్న ఉద్యోగం విడిచిపెట్టుకోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారములు కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. బంధుమిత్ర విరోధములు, వ్యాపారపరంగా నష్టములు మొదలైనవి కూడా సంభవించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి సింహరాశి వారు ఈ వారమంతా కూడా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు దున్నుడుకుతనంగా లేకుండగా కొంత సామరస్యపూర్వకంగా మంచి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. సింహరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదివారం నాడు సూర్యాష్టకము, ఆదిత్య హృదయము, మంగళవారం నాడు దుర్గాదేవి స్తోత్ర పారాయణం చేయడం, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేస్తే సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. కన్యారాశి వారికి ఈ వారము గురువు శని శుభంగా ఉన్నారు. కుజ రాహుకేతువులు అర్ధశుభులు. అంటే కన్యారాశి వారికి కన్యలో సంచారం చేస్తున్న కేతువు, ముఖ్యంగా గురువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్య గురువు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే దశమంలో ఉన్నటువంటి కుజుడు, దశమంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా కొంత అర్ధశుభులు. అలాగే రవి కూడా కొంత అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కాబట్టి కన్యారాశి వారికి కొంత ప్రతిభతోని ముందుకు వెళ్తారు తప్ప కొంత ఈ వారం గ్రహ సంచారంలో మార్పు అనేటువంటిది కల్పిస్తూ ఉన్నది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ముఖ్యమైనటువంటి సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపార ఫలితాలు లాభదాయకంగా ఉంటాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. కాంట్రాక్టు పనుల వల్ల లాభాలు పొందుతారు. కోర్టు వ్యాపారములు, వ్యవహారములు కొంత అనుకూలంగా ఉంటాయి. పిల్లల వివాహ, వృత్తి, విద్యా విషయాలలో కొంత శుభ పరిణామాలు అనేటువంటివి చోటు చేసుకోవచ్చు. అధికారులతో సౌమ్యంగా మాట్లాడితే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. కొన్ని విషయముల యందు రాజకీయ నాయకులు సాహసోపేతంగా వ్యవహరించాల్సిన సమయం. వారం మధ్యలో అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు లేకుండగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. సైన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. ఉద్యోగులు కోరిన ప్రాంతానికి బదిలీ అయ్యే ఆస్కారం కూడా ఉంది. కొన్ని విషయముల యందు అనూహ్యంగా లాభపడతారు. నిరుద్యోగులైనటువంటి వారు మీ యొక్క మాట చాలా వరకు కూడా నెగ్గవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలములనేటువంటివి మొదలవుతున్నాయి కాబట్టి పెళ్లి చెయ్యాలి అనుకున్నటువంటి వారికి పెళ్లి చేయటానికి ఈ వారం బాగుంటుంది. కుటుంబ వ్యవహారముల యందే కొంత చికాకులు ఉండే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి కుటుంబ వ్యవహారముల యందు మౌనంగా ఉండటం అనేటువంటిది కొంత మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కన్యారాశి వారు
శనివారం నాడు వెంకటేశ్వర వజ్రకవచము, వెంకటేశ్వర స్వామి వారి దర్శనము, గోవిందనామ పారాయణము ఇవి సరిపోతాయి. గోవులకు ఏదైనా దానం చేయటం, గోవులకు ఏదైనా గ్రాసం పెట్టడం మీకు ఎప్పుడు కూడా మంచిని చేయవచ్చు. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. అంటే తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్న రాహువు, 6వ స్థానంలో ఉన్న శుక్రుడు, దశమంలో అలాగే 8వ స్థానంలో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో ఉన్నటువంటి కుజచంద్రులు. కొంత తులారాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎదుగుదల అనేది ఈ వారం నుంచి ఆరంభమవుతుంది. గ్రహాల మార్పుతో ఈ వారం చాలా ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. అయితే సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం మీదనే మీ జీవితం ఆధారపడి ఉంది. ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి జాగ్రత్తగా అడుగు వేయండి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ధనయోగం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. కొత్త ఆస్తులు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు చాలా వరకు కూడా మేలు చేస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించండి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వ్యాపార అభివృద్ధికి, పొదుపు పథకాలకు, పెట్టుబడులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక నష్టం రాకుండా ఉండటానికి శ్రద్ధ పెట్టుకోండి. ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత లాభం కలుగుతుంది. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగపరంగా చాలా మంచి అవకాశాలు కూడా పొందుతారు. దైవబలంతో విజయాలు సాధిస్తారు. తొందరపాటు చర్యలకు దూరంగా ఉండండి. వివాదాస్పద నిర్ణయాల వైపు మాత్రము వెళ్ళకండి. అధిక శ్రమ తప్పకుండా ఉంటుంది. కాబట్టి తులారాశి స్త్రీలు వివాహ సంబంధాలకు అన్వేషణ చేయడం కావచ్చు, పురుషులకు సంబంధించినటువంటి వివాహ సంబంధాలు కూడా కుదిరే ఆస్కారం ఉంది. కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేస్తే తులారాశి వారికి ఈ వారము అంతా అనుకూలంగానే ఉంది. తులారాశి వారు కూడా వీలైతే నవగ్రహ స్తోత్రపారాయణము, శివ సహస్రనామ స్తోత్రపారాయణము, ప్రతిరోజు శివాలయ సందర్శనము చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. దత్తాత్రేయ దర్శనం కొంత గురువుల యొక్క అనుగ్రహాన్ని మీకు పెంపొందింప చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. కొంత అంటే ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపారం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుంది. వీరికి గురువు, శుక్రుడు, కేతువు కొంత శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ఈ వారం గ్రహ సంచారంలో కొన్ని మార్పులు కలుగుతూ ఉన్నాయి. రవి బుధులు మకరము నుంచి కుంభంలోకి వెళ్తున్నారు 13, 14, 15వ తేదీలు. కాబట్టి కొంత మార్పు అనేటువంటిది కలుగుతుంది. అంటే వార ఆరంభం కంటే వారాంతంలో వృశ్చిక రాశి వారికి కొన్ని కలిసి వస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే. సృజనాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టండి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కొంత గురుబల ప్రభావంతో ఆదాయం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. ఉద్యోగపరంగా బాధ్యతల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భూలాభం కలుగుతుంది. మధ్యవర్తిత్వం పనికిరాదు. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంత ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు, సంగీత వాయిద్య కళాకారులకు మంచి ప్రోత్సాహకంగా ఉంటుంది. భూగృహ విషయాలలో కొన్ని చికాకులు కూడా పెరుగుతాయి. రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అందుతాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా పాటించండి. కోర్టు వ్యవహారములు పునర్విమర్శ కోసం వస్తాయి. కొంత తగినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాలనైతే ఈ వారం పొందుతారు. మంగళ బుధవారాల్లో దూర ప్రయాణాలు ఉంటే కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. కొంత గురుబల ప్రభావమే కొంత మీకు చాలా యోగదాయకమైన ఫలితాలను ఇవ్వవచ్చు. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు శివాలయ అభిషేకము, శనివారం నాడు దశరథకృత శనైశ్చర స్తోత్రపారాయణము,
అలాగే నల్లని నువ్వులను దానం చేయటము మొదలైనటువంటి పనులు చేయడం ద్వారా కొంత అనుకూలతను కూడా పొందుతారు. ఆదివారం నాడు ఆకుకూరలు పెట్టండి, ఆవులకు చాలా మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారం శుక్ర శనులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, బుధుడు కూడా కొంత శుభమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే రవి 13వ తేదీ నుంచి అనుకూలతను, బుధుడు కూడా అనుకూలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే ధనుస్సుకు ద్వితీయ స్థానంలోకి మారుతూ ఉన్నారు. అలాగే ధనుస్సు నుంచి తృతీయ స్థానంలోకి మారుతూ ఉన్నారు రవి బుధులు. చతుర్థ స్థానంలో రాహు శుక్రులు, షష్ఠ స్థానంలో గురువు, సప్తమలో కుజచంద్రులు ఆదివారం నాడు. కాబట్టి కాలం అనేది బ్రహ్మాండంగా ఉంది ధనుస్సు రాశి వారికి. ఆత్మబలంతో నిర్ణయాలు తీసుకోండి. గృహంలో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. ఆర్థిక ప్రణాళిక చాలా వరకు అవసరం. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అధికారుల మెప్పు పొందుతారు. అనవసర విషయాల్లో జోక్యము చేసుకోవద్దు. అపార్థాలకు తావివ్వకండి. సున్నిత విషయములయందు జాగ్రత్తగా స్పందించండి. కొన్ని ప్రయాణాలు స్థిరపడతాయి. కుటుంబ సౌఖ్యము, మంచి ఆరోగ్యము. విద్యార్థులు అధ్యాపకుల స్థాయిని బట్టి మసులుకొని ముందుకు వెళ్తే కొంత ఫలితాలు బాగుంటాయి. శుభకార్యాలు స్థిరపడతాయి. బాధ్యతలు పెరిగిపోతాయి. కొంత మానసిక చింత మాత్రం పెరిగే ఆస్కారం ఉంది. వ్యాపార నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటే బాగుంటుంది. దూర బంధువులకు వివాహాది శుభకార్యముల యందు మీది ప్రధాన పాత్ర అనేటువంటిది ఉంటుంది. కొంత భవిష్యత్తు బాగానే ఉంటుంది. కొంత కింది స్థాయి వ్యక్తుల వల్ల ఇబ్బంది పడతారు రాజకీయ నాయకులు. అలాగే మిత్రుల మద్దతు వల్ల క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. ఈ వారమంతా కూడా కుజ, గురు, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. మకర రాశి వారికి గతంలో చెప్పుకున్నట్టుగానే మనోబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. గ్రహబలం సంపూర్ణంగా అనుకూలిస్తోంది. అదృష్టం కలిసొస్తోంది. ఆర్థికంగా లాభపడతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. మంచి గుర్తింపు లభిస్తుంది. మనోబలం అనేటువంటిది పెంచుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాల కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటారు. కొంత పంచమ గురుబలం వల్ల సంకల్పించినటువంటి పనులన్నీ విజయవంతమవుతాయి. కొన్నిసార్లు మంచి తలపెట్టిన కీడు జరిగే ఆస్కారం ఉంది. ఎరుకతో వ్యవహరించడం మంచిది. ఆరంభ శూరత్వం అనేటువంటిది వద్దు. అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయ వ్యయములనేటువంటివి సమానంగా ఉంటాయి. నూతన ప్రయాణములకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి కొంత బాగానే ఉంటుంది. పొదుపు అవసరమవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్య వ్యవహారాల యందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోండి. లక్ష్యాన్ని సాధించేంత వరకు విద్యార్థులు విశ్రమించకండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవటం, అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శనం చేసుకోవటం, శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు మకర రాశి వారు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ వారం అంతా రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర, రాహువులు కొంత అనుకూలంగానే ఉన్నారు. రవి 13వ తేదీ నుంచి కొంత అర్ధశుభుడు రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే బుధుడు కూడా అర్ధశుభుడు. అంటే కుంభరాశి వారికి కొంతమేర జాతకంలో మార్పు అనేది కలుగబోతోంది. కొన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. కాలం కలిసొస్తుంది. విద్యార్థులకు ర్యాంకులు వస్తాయి. కొంత అభివృద్ధితో కూడిన స్థానచలనం అనేటువంటిది కుంభరాశి ఉద్యోగస్తులకు కూడా ఈ వారం ఉంటుంది. అస్థిరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అప్పులు వసూలు చేయటంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే వ్యాపారాలు బాగుంటాయి. శ్రేయోభిలాషుల యొక్క సహాయం లభిస్తుంది.
కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్పష్టమైన రూపం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఉద్యోగులు తొందరపాటు చర్యలకు దూరంగా ఉండాలి. వ్యాపారపరంగా లాభాలున్నాయి. అధికారుల ప్రశంసలు కూడా అందుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోండి. రుణ సమస్యలు తీరిపోతాయి. కొంత విద్యార్థులు జాగ్రత్త పడితే కొంత విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు పెరగవచ్చు. అయితే కుంభరాశి వారికి ప్రధానంగా ఈ వారం చెప్పుకోదగినటువంటి సూచన ఏమిటి అంటే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరమవుతుంది. పని, ఒత్తిడి, శ్రమ ఈ మూడు బాగా ఉంటాయి. కొంత చిత్త చాంచల్యం, మనస్సు మీద ఒత్తిడి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాన్ని మార్చకండి. ఉన్నటువంటి దాంట్లోనే కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి వారు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము ప్రతిరోజు చేయటము, దైవ దర్శనం చేసుకోవటము, శనైశ్వరుడికి సంబంధించిన స్తోత్రపారాయణం చేస్తే అద్భుతంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవి కొంత శుభమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. బుధుడు కూడా శుభుడు. రాహుకేతువులు అర్ధశుభులు. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితాలు పొందినప్పటికీ కూడా ఒత్తిడి ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార పరంగా దూకుడు పనికిరాదు. ఓర్పుతో వ్యవహరించండి. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకోవటానికి కృషి చేయవలసి వస్తుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందటానికి రాజకీయ నాయకులు బాగా శ్రమపడాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. పట్టిందల్లా బంగారమే అన్న దాని నుంచి బయటపడండి. ఆత్మబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కొంత ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకండి. కొత్త ప్రయత్నాలు సఫలం కాకపోవడము, బుద్ధి చతురతతోని పనులు చేస్తే బాగుంటుంది. కాలం మిశ్రమంగా ఉంది. అయినా నమ్మిన విలువలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. కొంత విలాస వస్తువుల కోసం విపరీతంగా ఖర్చు పెడతారు. డబ్బును పొదుపుగా ఉంచుకోవటం వల్ల లాభాలు కలుగుతాయి. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టండి. మీనరాశి వారు ఈ వారం రామరక్షా స్తోత్ర పారాయణము, రామనామం వ్రాయటము, శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం ఈ 3 చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. మేషాది 12 రాశుల వారు చక్కగా ఈ వారమంతా దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ద్వారా నాతో మాట్లాడవచ్చు. వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి సలహాలను కూడా తీసుకోవచ్చు. దశ అంతర్దశ వివరాలు మీకు పూర్తి వివరాలతో కూడా అందించడం జరుగుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.